పక్కనే ఉండాలి. నీకప్పుడు ఎవరూ లేరు, కానీ ఇప్పుడు నేనున్నాను. నిన్ను నేను అర్థం చేసుకుంటాను, నీకు అండగా నేనుంటాను. ఇంకెప్పుడు నువ్వు చెడ్డవాడిగా అనుకోకు. నీకు అన్నలా సహాయం చేస్తూ చేదోడు అదోడుగా ఉంటాను. నీకు జీవితంలో నేను మార్గదర్శకుని అవుతాను. ఇక నువ్వు హంతకుడివి కాదు, మారిన మనిషివి, నా తమ్ముడివి, సరేనా? నువ్వు ఏడవకూడదు. తప్పు చేశానన్న భావన నీలో ఎప్పుడూ కలగకూడదు. ఇక నువ్వు కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నావు. జరిగిపోయిన కాలాన్ని మర్చిపోయి హాయిగా జీవించు. నీకు తోడుగా నేనుంటాను, ఎప్పటికీ ఉంటాను. ముందు కళ్ళు తుడుచుకో. సిగ్గుపడకండి బావగారు. ఏంట్రా, కితకితలు కూడా ఉన్నాయా? అరే అనే వద్దులే అన్నయ్య. ధరణి ఫోన్ చేస్తోందేంటి? చెప్పు. అత్తయ్య గారు, మీకు ఇంకా నా మీద కోపం పోలేదా? అసలు నువ్వెందుకు ఫోన్ చేసావు అది చెప్పు. ఏం లేదు, మీ అమ్మాయి జీవితం ఏమీ నాశనం అవ్వలేదు. నా ఆయన్ని పోలీసులు చంపేశారు. తెలిసిన విషయమేగా. అత్తయ్య గారు, స్వాతిని మనం అనుకున్నట్టుగానే ఆకాష్కిచ్చి ఈరోజు పెళ్లి చేసేస్తున్నాం. ఏంటి? అవును, ముహూర్తం కుదరడంతో ఈరోజు పెట్టుకోవాల్సి వచ్చింది. సాయంత్రమే పెళ్లి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.